నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. జీవితమే ఒక పోరాటం కార్యక్రమానికి స్వాగతం. ప్రాబ్లం ఏంటి మరి? నా వైఫ్ నా ఫ్రెండ్ తోట నీ స్నేహితుడితో నేను ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో పాటు ఉంటూ అని చెప్పి నేను తీసుకొచ్చాను. సహాయం చేయాలని తీసుకొచ్చుకున్నారు. అసలు ప్రతిదీ కూడా అతనికి చెప్పేవాడిని, మా వైఫ్ కూడా చెప్పేవాడిని కాదు. మా వైఫ్ కన్నా ఎక్కువ నేను ఒకరోజు డబ్బులు అనేసి ఇంటికి పంపించాను, డబ్బు తీసుకురావాలనేసి. వెళ్ళాడు, చాలా సేపు అయిపోయింది, అంటే 2-3 hours అయిపోయింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా వైఫ్ ని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికాడకు వచ్చేసరికి ఇద్దరిని చూసి అసలు తట్టుకోలేకపోయాను. ఏం చూసారు ఇద్దరిని? ఇద్దరు బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు? బెడ్రూమ్ లో చెప్పడానికి కూడా నా వాళ్ళ కావట్లేదు సార్. అర్థమైపోయింది, ఇప్పుడు అర్థమైంది. ఇద్దరిని బెడ్రూమ్ లో చూసి ఇంకా ఎందుకంటే మీరు లేనిపోని చెప్తున్నారు నా పైన. అమ్మా నువ్వు ఆగు, కొంచెంసేపు నువ్వు ఆగితే తర్వాత నీతో మాట్లాడు. లేనిపోని ఉంటే చెప్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని నగలు కావాలంటే నగలు కొనిపెడుతున్నాను, డబ్బు ఇస్తున్నాను, అన్ని ప్రతిదీ చూస్తున్నాను. తిని ఉండలేక నన్నా సరే ఇలా మోసం చేసేది. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఏమంటావు? ఆయన చెప్పింది, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే మేడం. అతని కళ్ళతో చూసిందే నిజం అనుకుంటారు, ఆయన చూసిందే తప్పు అంటున్నారు. ఓకే, నువ్వు చేసింది తప్పు కాదు. అతను ఉన్నంత మాత్రాన తప్పెలా అవుతుంది? ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నాను. అతను ప్రూఫ్ చేయమని చెప్పండి. ప్రూఫ్ ఉంది మ్యామ్ నా దగ్గర. అసలు చనిపోదాం అనుకున్నా నేను ఇది చూసేసి. నమస్తే, మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తున్నాడు ఆయన. నమ్మక ద్రోహం మ్యామ్. ఆయన మీ ఇద్దరిని బయట మీద చూసాడా? నిజమా అబద్ధమా? చెప్పండి ఇప్పుడు. అమ్మా మీరు చెప్పారు కదా. ఇప్పుడు చెప్పమ్మా. తప్పు అతనిది కూడా ఉంది మ్యామ్. ఇప్పుడు ఫ్యామిలీలకి వేరే అతను తీసుకొని వచ్చి ఎవరైనా పెడతారా? తప్పు ఉంది. ఏం మాట్లాడద్దు, మాట్లాడితే చేసింది నువ్వు తప్పు. ఇట్లా పెడతా ఇలా చేసేస్తావా? అది బై మిస్టేక్ వల్ల జరుగుండొచ్చు, నేను తప్పుగా ఆడాలి. సిగ్గుపడేటట్టుగా మాట్లాడకమ్మా, కొంచెమైనా సిగ్గుపడు. స్నేహితుడికి హెల్ప్ చేద్దామని తీసుకొస్తే నువ్వు ఇదే నా పని చేసేది? ఓకే మేడం, నాకంతా లేదనుకుంటా. అమ్మాయికి ఏమైపోయింది మేడం, ఇంక దిగాను. ఫ్రెండ్స్ లేనిది ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. స్నేహితులు అంటే ఇంట్లో చెప్పుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకోవడానికి ప్రతి మనిషికి స్నేహితులు ఉంటారు. కానీ ఇక్కడ స్నేహానికి భిన్నంగా మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, ఒకరు మనల్ని ఆశ్రయించారు. ఆ సమస్య ఏంటో, ఆ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు అడ్వకేట్ అలీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు మీది? నీ సమస్య ఏంటి? మాది ఆంధ్ర మేడం, మదనపల్లి ఉంది. ఇక్కడే హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాను. నీ ప్రాబ్లం ఏంటమ్మా? అది పెద్ద ప్రాబ్లంగా ఉంది. అందుకనేసి అసలు ఎవరికి చెప్పుకోలేకుండా యూట్యూబ్ లో మీ ఛానల్ చూసి వచ్చాను. ఓకే, మమ్మల్ని ఆశ్రయించావు. మా సైడ్ నుంచి నీకేం న్యాయం కావాలి? ఏమని చెప్పాలి? నీకేం జరిగిందో అదే చెప్పమ్మా. ఏం చెప్తావు? ఏం లేదు మ్యామ్. అసలు మామూలుగా అయితే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా బాగానే లైఫ్ బాగానే ఉంది. మంచి బిజినెస్ చేసుకునేవాడిని. ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను. మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏం చేస్తున్నారు? ఏం బిజినెస్? మెకానిక్ సైడ్. ఓకే. ఏం మెకానిక్ అమ్మా నువ్వు? వెరీ గుడ్. మంచిగానే సంపాదిస్తావు. పర్వాలేదు, నేను బాగానే సంపాదిస్తాను. మ్యారేజ్ కూడా చేసుకున్నాను. పిల్లలు ఎంతమంది? ఇద్దరు మ్యామ్. ఇద్దరు పిల్లలు, బాబు పాప. స్కూల్కి వెళ్తున్నారు. ఈ ప్రాబ్లం ఏంటి మరి? ఏమీ లేదు మ్యామ్. నా వైఫ్ వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, మాట్లాడుతున్నాను. అవునా? ఫ్రెండ్ తోట? నీ స్నేహితుడితో? మా ఫ్రెండ్తోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. అలా ఎలా? అలా ఎలా అంటే, మా ఫ్రెండ్ అసలు నా క్లాస్మేట్, మా ఫ్రెండే అతను. నేను ఇక్కడ సెటిల్ అయిన తర్వాత మామూలుగా ఊరికి వెళ్ళాను. మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళాము. అప్పుడు కలిసాను. నాకు ఏం చెప్తున్నావు ఏమంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. నువ్వేం చెప్తున్నావు అంటే, నేను ఇక్కడ ఖాళీగానే ఉన్నాను. సరేలే అనేసి నేను ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో పాటు ఉంటూ అని చెప్పి నేను తీసుకొచ్చాను. కూడా తీసుకున్నాను. తీసుకొచ్చాను, ఇంకా నాతోనే పెట్టుకున్నా. ఒక సహాయం చేయాలని తీసుకొచ్చుకున్నా, నాతోనే పెట్టుకున్నా. మంచి నమ్మకంగా అతను ఉన్నాడు. అసలు ప్రతిదీ కూడా అతనికి చెప్పేవాడిని, మా వైఫ్ కూడా చెప్పేవాడిని కాదు. మా వైఫ్ కన్నా ఎక్కువ నేను ప్రాణ స్నేహితుడిలాగా. డబ్బు విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ అసలు షెడ్యూల్ మొత్తం కూడా అతనికి
చెప్పాను. నమ్మావు. ఒకరోజు డబ్బులు అనేసి ఇంటికి పంపించాను, డబ్బు తీసుకురావాలనేసి. వెళ్ళాడు, చాలా సేపు అయిపోయింది, అంటే 2-3 hours అయిపోయింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా వైఫ్ ని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి ఇంకా డబ్బు నాకు అవసరం వచ్చి నేనే వచ్చినాను. ఏమన్నా ప్రాబ్లం జరిగిందేమో అనేసి వచ్చాను. కంగారు పడతారు కదా నార్మల్ గా ఫోన్ ఎత్తకపోయేసరికి. వచ్చాను, ఇంటికాడకు వచ్చేసరికి ఇద్దరిని చూసి అసలు తట్టుకోలేకపోయాను. ఏం చూసారు ఇద్దరిని? ఇద్దరు బెడ్రూమ్ లో ఉంటే ఏం చేస్తున్నారు? బెడ్రూమ్ లో ఇంకా బెడ్రూమ్ లో ఉన్నారంటే ఏం చేస్తారు సార్? ఏం చేస్తున్నారంటే కూర్చొని మాట్లాడుతున్నారా? మరి ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు? బెడ్రూమ్ మాట్లాడడానికి హాల్ ఉంటది కదా సార్, బెడ్రూమ్ వరకు ఎందుకు వెళ్తారు? కానీ బెడ్రూమ్ లో కూడా ఏ సమస్యతో ఉన్నారు, ఏంది ఉన్నారు? కూర్చొని ఉన్నారా, పడుకొని ఉన్నారా? పడుకున్నారు. ఏంటంటే కొన్ని చూసింది కూడా మన నమ్మకంగా ఉండదు, చెప్పడానికి కూడా నా వల్ల కావట్లేదు సార్. అర్థమైపోయింది, ఇప్పుడు అర్థమైంది. ఇద్దరిని బెడ్రూమ్ లో చూసి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఇంటికి చెప్పలేకపోతున్నా, ఫ్రెండ్స్ కి ఏం చెప్పలేకపోతున్నా. పేరెంట్స్ ఉన్నారా? ఉన్నాను. మరి ఎవరితోనైనా చెప్పావా విషయం? ఎవరితో చెప్పలేదు. ఎందుకంటే మీరు లేనిపోని చెప్తున్నారు నా పైన. అమ్మా నువ్వు ఆగు, కొంతసేపు నువ్వు ఆగితే తర్వాత నీతో మాట్లాడు. లేనిపోని అంతా చెప్తున్నాడు. అదే ఆయన లేనిపోని చెప్తున్నారు, నువ్వు లేనిపోని మాటలు నువ్వు చెప్తున్నావో మేము తెలుస్తాం. మాకు ఒక నిమిషం, ఆయన మాట్లాడుతున్నారుగా, ఎందుకు కంగారు? పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. చెప్పమ్మా. ఏం చూడు సార్, నేను ఇంతగా ప్రేమించి పెళ్లి చేసుకొని అసలు అమ్మాయిని ప్రేమించిన అమ్మాయికి నాన్న లేదు. ఈ అమ్మాయికి? అవును, లేదు. అసలు డబ్బు సమస్య ఉంది, జాబ్ అనేసి ఇక్కడికి వచ్చింది. ఇంకా నేను ఇక్కడే చూసాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఓకే, వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు, మా ఇంట్లో అయితే ఒప్పుకున్నారు, చేస్తున్నాను. ఏం చేయలేదు సార్, ప్రతిదీ చేస్తున్నాను. నగలు కావాలంటే నగలు కొను పెట్టుకున్నాను, డబ్బు ఇస్తున్నాను, అన్ని ప్రతిదీ చూస్తున్నాను. తిని ఉండలేక నన్నా సరే ఇలా మోసం చేసేది. అసలు నేను ఈ విషయము ఇంకా అమ్మ నాన్నకి చెప్పుకోలేకపోతున్నాను, ఇక ఫ్రెండ్స్ కి చెప్పుకోలేకపోతున్నాను, ఎటు లేకుండా అసలు ఎవరికి చెప్పుకున్నా నీ పరిస్థితి నాకే ఇది అసలు ఇంట్లో కూడా ఉండకపోతే కావట్లేదు. నాకు పిల్లలతో కూడా సరదాగా అసలు మాట్లాడడం కూడా నా వల్ల కావట్లేదు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు, ఒక బాబు. వాళ్ళ ఏజ్ ఎంత? స్కూల్కి వెళ్తున్నారు సార్ ఇద్దరు. చెప్పమ్మా, నువ్వు చెప్పు ఇప్పుడు ఏమంటావు? ఆయన చెప్పింది, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే మేడం. అవునా? ఒకటి కూడా నిజం. మరి ఏది నిజం? అతని కళ్ళతో చూసిందే నిజం అనుకుంటారు. ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు, ఎందుకు వచ్చినారు అనేది పూర్తిగా తెలుసు. ఆయన కళ్ళు మోసం చేసే అంటున్నావు? ఆయన చూసిందే తప్పు అంటున్నాను. ఓకే, నువ్వు చేసింది తప్పు కాదు. నేను తప్పు చేయలేదని చెప్తున్నా. అతను ఉన్నంత మాత్రాన తప్పెలా అవుతుంది? ఏదైనా ఇబ్బంది అయింటే కూడా లోపలికి వచ్చి ఉండొచ్చుగా. ఓకే, బెడ్రూమ్ లోకి వస్తాడు ఏదైనా తప్పు అయితే? అది కరెంట్ షాక్ కొట్టి కింద పడి ఉండొచ్చు, అప్పుడు వచ్చినప్పుడు కూడా లోపలికి రావచ్చుగా. అవునా? కరెంట్ షాక్ కొడితే ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నాను. షాక్ కొట్టుంటది ఆయనకి మాత్రం. అసలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చూడండి మ్యామ్, ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒకసారి చూడండి. వాళ్ళు బిజీగా ఉంటే నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? ఇంకా చూడండి మ్యామ్, ఇద్దరిని ఫోన్ చేశాను. అదేనమ్మా, నువ్వు వాళ్ళు బిజీగా ఉంటే నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? వాళ్ళు వేరే పనులలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. చెప్పమ్మా. ఎందుకండి చాడీలంతా చెప్తా ఉన్నారు నా పైన? ఏం ద్రోహం చేశాను మేము మీకు? సరే, ఆయన చెప్పింది అబద్ధం అయితే మరి నువ్వు నిజం చెప్పాలి. ప్రూఫ్ చేయమని చెప్పండి. ప్రూఫ్ చేయమంటారా? ఏమ్మా ప్రూఫ్ చేయగలరా? ప్రూఫ్ ఉంది మ్యామ్ నా దగ్గర. ఉంది కదా, చేయమని. ఎక్కడ ఉంది? ఏముంది ప్రూఫ్? ఎక్కడ ఉంది? మనిషిని పిలిపిస్తాను. అతనికి ఏ మనిషి అంటే ఎవరు? ఎవరైతే ద్రోహం చేశారో ఆయన తెచ్చిపెట్టుకున్న స్నేహితుడు అని ఆయన అంటున్నాడు. అసలు నా ఫ్రెండ్ అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తాను సార్. నేను ఇంత నమ్మి ఏదో రోడ్డు మీద వేస్ట్ గా తిరుగుతాను, అతన్ని తీసుకొచ్చి ఏదో మంచిగా ఒక రూట్ చూపిన, ఒక దారి చూపిదామని తీసుకుని వస్తే లాస్ట్ కి నా పాత్ర చిచ్చి పెట్టారు. నా జీవితం అతను ఒక్కడితే తప్పు కాదు కదా, నీ భార్యది కూడా తప్పు ఉంది కదా. ఎవరిది తప్పు చెప్పలేకపోతున్నాను. ఇద్దరిది సమానమైన తప్పు ఉంటది ఇక్కడ ఇలాంటి విషయాలల్లా. అసలు చనిపోదాం అనుకున్నాను నేను ఇది చూసేసి. పిల్లల గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేద్దామని అనుకున్నాడు, కానీ మీ భార్య ఎట్లా చేసింది? మీ భార్య కూడా, కట్టుకున్న భార్య కూడా మిమ్మల్ని మోసం చేసింది. ఇంత చేసిన తర్వాత నేను బతికునే లాభం ఏమ్మా? నువ్వేం చెప్తావు అనుకుంటున్నావు? అతనికి ప్రూఫ్ ఉన్నదన్నారు కదా మేడం, ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ చూపిస్తే ఏం చేస్తావు? ప్రూఫ్ నిరూపిస్తే ఆ తర్వాత నేను కూడా చెప్తాను. నువ్వు ఇదేం నా మీద ఎన్ని అబద్ధాలు వేసినావో నేను చూపిస్తాను. ఎవరిని ఏం చేయలేం కదా.
అతను వచ్చిన తర్వాత మీరే అడగండి మేము తెలుస్తుంది. తప్పు అతనిది కూడా ఉంది మ్యామ్. ఇప్పుడు ఫ్యామిలీలకి వేరే అతను తీసుకొని వచ్చి ఎవరైనా పెడతారా? పెడితే తప్పు చేస్తావా? తప్పు చేశాను అనేది కాదు నేను చెప్తానండి. ఇది వాళ్ళు ఫ్యామిలీ స్నేహితుడు అయిపోయాడు, వాళ్ళ తమ్ముడు వస్తాడు రేపు పొద్దున్న. నీకు ఇట్లా అనుమానం ఉండేటప్పుడు నువ్వు ఫ్యామిలీలోకి వేరే అతను తీసుకురాకూడదు. తీసుకురావడం తప్పు కాదు. నీకు అంత హెల్ప్ చేయాలంటే బయట రూమ్ ఇప్పించు, బయట ఎత్తుకొని పెట్టు, హోటల్లో పెట్టు. ఇంటికి ఎవరు వస్తే వాళ్ళతో తప్పు చేస్తావా? తప్పు చేయలేదని వాదిస్తున్నాను. మన ఇంటికన్నా చుట్టాలు స్నేహితులు చాలా మంది. నీకు డౌట్ ముందే, అలాంటప్పుడు ఎవరిని తెచ్చినా నీకు ఇట్లా కళ్ళ ఆయన అబద్ధం చెప్పావు కదా. నేను చేయలేదని చెప్తున్నాను కదా, అతని కళ్ళ నేను కూడా అట్లే చెప్తున్నాను, నేను చేయట్లేదు తప్పు అని. సరే అయ్యా, నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో బయట పెట్టు. ఆవిడ ఒప్పుకునేటట్టుగా లేదు. మేము మా టీంని కూడా పంపించి నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా, ఎందుకంటే నువ్వు చెప్పి మాట అమ్మాయి ఫోన్ తీసుకొని చూడండి మ్యామ్, ఒకసారి ఫోన్ తీసుకొని చూడండి. నేను చేసిన కాల్ కన్నా అతను చేసిన కాల్స్ ఎక్కువ ఉంటాయి. నిజమేనా? నేను నిజమా కాదని అతనికి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇప్పుడు అతను కాల్స్ ఉన్నాయనేసి అంటే మీరు ఫోన్ చేసి నాకు చెప్పాలి, అతనికి ఫోన్ చేయమని చెప్పి డబ్బులు వాళ్ళ దగ్గర ఇచ్చి పంపించమని అన్ని మీరే చేపిస్తున్నారు. ఇంక ఫోన్ ఎట్లుంటుంది, ఎట్లా చేయకుండా ఉంటారు. ఏమో ఒక వ్యాపారం చేసేటప్పుడు అన్ని దగ్గరికి ఆయనే రావాలంటే కుదరదు కదా. అప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్ గా నాకు చెప్పాలి. అప్పుడు నేను ఫోన్ ఎత్తకపోతే ఎందుకు ఎత్తను? ఫోన్ నేను ఇంట్లో ఉంటే వంటగాడు ఉంటే ఎత్తను. లేదు మేడం, మామూలుగా మార్నింగ్ టైమ్ లో ఫోన్ చేస్తే మా ఇంట్లో ఏమంటుందంటే ఒక 11 కి అలా చేస్తాను, నేను క్యారేజ్ గురించి కాల్ చేస్తాను. ఆ టైంలో కాల్ చేస్తే నేను స్కూల్ కాడ ఉన్నాను, పిల్లలు డ్రాప్ చేసి వచ్చాను, సరే అనేసి కాల్ కట్ చేస్తాను. అప్పుడు మీ ఫ్రెండ్ నీతోనే ఉంటాడా? నాతోనే ఉంటాడు. క్యారేజ్ పంపిస్తాను ఇంటికి, అప్పుడు నా ఫోన్ లిఫ్ట్. అతనితో క్యారేజ్ పంపించిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయదు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావమ్మా? ఏదైనా పనిలో ఉంటారని కూడా అనుకోవచ్చు. మీరు అప్పుడే అట్లా అపార్థం చేసుకుంటే నేనేం చేయగలుగుతాను? అంటే ఆయన పని కలుగుతుంది. అతను క్యారీకి ఎత్తుకోపోయినప్పుడే కాదు, ఎప్పుడు చేసినా ఆయన అలాగే మాట్లాడతారు మేడం. ఆయన ఈ రోజు కొత్తగా ఏం కావట్లేదు. అయితే నువ్వు 100% కరెక్ట్, ఆయన 100% రాంగ్. నేను కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి వాదిస్తున్నాను. తప్పు చేసిన వాళ్ళు కూడా వాదిస్తారు. తప్పు చేసిన వాళ్ళు వాదించచ్చు, చేయని వాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అది నేను ప్రూవ్ చేస్తాను. నిరూపిస్తాను మేడం. మేము కూడా వచ్చాం కదా. మొత్తానికి మీరు తప్పు చేయలేదంటారు. నేను చేయలేదనే చెప్తున్నాను. ఆయన చూసింది మొత్తం అబద్ధం అంటారు. కళ్ళతో చూసింది ఏది నిజం కాదు. వాళ్ళు ఏం చేయకపోతే నేను ఇంత దూరం వచ్చే ఎందుకు చూస్తాను సార్? నేను కళ్ళతో చూసింది నిజం కాదని చెప్తుంది సార్. ఇంకేం మాట్లాడతాం? అక్కడ ఏం జరుగుతుందో మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాటలతో చెప్తే మీ ఆవిడ ఒప్పుకునేటట్టుగా లేదు. మేము నిరూపించింది, నువ్వు నిరూపించింది ఆవిడ కళ్ళ ముందు పెడితే ఆవిడ ఒప్పుకుంటుంది. అప్పుడు ఎలాంటి వాళ్ళు మాటలతో ఒప్పుకునే రకం కాదు. ఏముందో నీ దగ్గర ప్రూఫ్? పిలువు. నువ్వు చెప్పిన వెంటనే మేము కూడా ఏం పిచ్చి వాళ్ళ నమ్మి లేదు. మా టీంని పంపించి మేము కూడా ఎంక్వైరీ చేయించాం. నువ్వు పిలవద్దు, మేమే పిలుస్తాం. ఏమ్మా సురేష్, దా. నమస్తే. ఎవరు ఆయన? తెలుసమ్మా నీకు? తెలుసు. ఎవరు? మా ఇంట్లో మా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టారు అనేసి. క్యారేజ్ పడు నేను ఇంటి నుంచి ఆయన పంపిస్తూ ఉంటాను, వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఏమమ్మా మరి అతను చెప్తున్నది మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తున్నాడు ఆయన. నిజమా అబద్ధమా? అబద్ధమా అంటే నేను కూడా చెప్పలేను మేడం. ఎందుకంటే అతను చూసేది నమ్మక ద్రోహం. అతను తప్ప ఇంకెవరు లేరు కలపడం ఇక్కడ, వేరే వాళ్ళు. అతను ఒక్కటి చూసేదాన్ని చెప్పాడు. ఇక్కడ మనసు అనేది ఒకటి ఉంది కదా నీకు, అది సాక్ష్యం చెప్తుంది కదా. మనసు అయితే అది మనసు అనేది తెలంగాణ సాక్షి చెప్తుంది. చెప్పదా? చెప్పదు మేడం. ఆయన మీ ఇద్దరిని బెడ్ మీద చూసాడా? నిజమా అబద్ధమా? మీరు చెప్తారా లేకపోతే అవి కూడా ప్రూఫ్స్ పెట్టమంటారా ఆయన్ని? అతను చూసేదాన్ని మాత్రం నిజమే మేడం. చెప్పండి ఇప్పుడు. అమ్మా మీరు చెప్పారు కదా. ఇప్పుడు చెప్పమ్మా. ఇందాకలంతా ఏదో మాట్లాడావు కదా పెద్ద ఇదిలా. ఇప్పుడు దమాయించి ఎవరిని దమాయిస్తావు? ఆయన దమాయిస్తావా, మమ్మల్ని దమాయిస్తావా? తప్పు అతను కూడా ఉంది కదా మేడం. ఎవరి తప్పు ఉంది? ఏం మాట్లాడద్దు, మాట్లాడితే చేసింది నువ్వు తప్పు. ఒక నిమిషం. ఏం తప్పు చేశాడు? దౌలభ్య తీసుకొచ్చి పెట్టి మీద ఉన్నాడా నీకులాగా? నాకు లాగా అని కాదు, అతనే తీసుకొచ్చి పెట్టాడు. అతను తీసుకురాకుంటే ఇంత గొడవ జరుగుంటది కదా. ప్రాణ స్నేహితుడు అయితే బయట ఉంచాలి, ఇంట్లో ఎక్కువ చేకంగా బెటర్ కదా. ఇంట్లో పెడితే అట్లా చేసేస్తావా? అది బై మిస్టేక్ వల్ల జరుగుండొచ్చు. నేను తప్పుగా ఆడాలి. సిగ్గుపడేటట్టుగా మాట్లాడకమ్మా, కొంచెమైనా సిగ్గుపడు. బై మిస్టేక్ జరుగుతుందా? భర్త అన్నోడు ఉండగా బై మిస్టేక్ జరుగుతుందా? అలాంటివన్నీ అంటే బై మిస్టేక్ అని ఎవరితో పడితే ఆడుతోనే ఇదైపోతావా? అతను తీసుకురాకుండా ఇలా జరుగుతుంది. తీసుకొస్తే చేస్తావా? ఎందుకు తీసుకురావాలి? ఇలాంటి ఆడాళ్ళు ఉంటే ఎవరో చుట్టాలు కూడా ఇంటికి రావచ్చు అనమాట. మగ ఇంకా ఆవిడ అలాగే తెగించి మాట్లాడుతుంది. బాబు నువ్వు చెప్పు మరి. ప్రాణ స్నేహితుడు, ఒక స్నేహితుడు నీకు హెల్ప్ చేద్దామని తీసుకొస్తే నువ్వు ఇదే నా పని చేసేది? నేను స్టార్టింగ్ మంచిగా ఉండేవాడిని సార్.
నాకు తెచ్చాక 2 years తర్వాత బాగానే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఏమైంది బుద్ధి కోతి పట్టుకెళ్ళింది తర్వాత. లేదు మేడం, జస్ట్ నార్మల్ గా ఆ తర్వాత డైలీ ఇంటికి పంపించడం వల్ల జస్ట్ నార్మల్ గా అలాగా లుక్స్ ఇచ్చి మనసు చెడిందా ఆవిడ చూసి? అంత అలా కాదు మేడం, అంత లుక్స్ ఇచ్చుకుంటూ అంత అలా ఎక్కువ ఆవిడ ఏమైనా 16 years పాప అనుకుంటున్నావా లేకపోతే టీనేజర్ అనుకుంటున్నావా? ఆమె నీకు చూసి మనసు పాడవడానికి పెళ్ళి అయ్యింది, ఒక 2 పిల్లల తల్లి, ఒక ఫ్యామిలీ, ప్రాణ స్నేహితుడు అక్కడ కొంచెమైనా నీకు ఇంకిత జ్ఞానం ఉందా? ఓకే మేడం, నాకంతా లేదు అనుకుంటా. అమ్మాయికి ఏమైపోయింది మేడం ఇంకిత జ్ఞానం? చెప్పమ్మా, ఒక ఆడదానికి సమాధానం చెప్పు. అబ్బాయి మంచి ఆన్సర్ అడిగాడు. చెప్పండి మీ పరిస్థితులు ఏమున్నాయి మరి? ఎందుకు అటు సైడ్ మీరు మళ్ళీ గారు మా మొహాలు చూస్తున్నావు ఏంటి? అంటే కేవలం మీరు మోజు కోసం చేశారా ఇది? శారీరక సుఖం కోసం. నా తప్పంతా లేదు మేడం, ఎక్కువగా నేను మా క్యాజువల్ చూసిన రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. నాకు అసలు ఈ వయసే నాకు వద్దు మేడం. నా పిల్లల్ని నాకు తీయించండి, నేను ఎక్కడైనా పోయి బతుకుంటాను. వద్దు అంటే కుదరదమ్మా. అయితే మీరు వద్దు అనుకునేటప్పుడు మీరు ఇలాంటి తప్పటడుగులు వేసినట్టు పిల్లల్ని ఎందుకు అన్నారు? వాళ్ళ జీవితాలు రోడ్లు పాలు చేస్తారా? నేను ఇక్కడే ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఏమన్నా అనుకుని నన్ను ఏమన్నా చేస్తే ఎవరు చేసేస్తారమ్మా? చట్టాలు న్యాయాలు లేవా? పోలీస్ స్టేషన్ లేవా? పక్కన లాయర్ గారు లేరా? అంటే లేదా? బయట సమాజం లేదా? ఆ వైఫ్ నాకు వద్దు మేడం, అలాంటి వైఫ్ నాకు అవసరం లేదు. ఇక్కడ వాస్తవంగా చూడాలంటే నా పిల్లల్ని దయచేసి నా పిల్లల్ని నాకు ఇప్పించండి. మీరిద్దరు విడిపోతే ఆ పిల్లలు రోడ్ల పాలు అవుతారు. ఇలాంటి తప్పు నేరాలు చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించరా? థింక్ చేయరా లైఫ్ ఏంటనేది? చెప్పండి. మీకు విడాకులు ఇస్తా అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా ఆయన. మీరు వద్దు అంటున్నారంటే డైరెక్ట్ గానే అంటున్నాడు. మీకు ఓకేనా మరి? ఇస్తారా? పిల్లల్ని మీరు సాకుంటారా లేకుంటే అతనికి ఇచ్చేస్తారా? మీ దగ్గర పెట్టుకుంటారా? విడాకులు కూడా ఇయ్యారా? మరి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారా మీరు? చెప్పండి. మీరు నాకు వద్దు సార్, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎలాగైనా నాకు విడాకులు ఇప్పించేయండి సార్. పిల్లలు నాకు దయచేసి నా పిల్లలు నాకు విడాకులు ఇప్పించేస్తాను అన్నది కరెక్ట్ కాదు. అలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నావమ్మా? సరే ఆయన విడాకులు వదిలేసినట్టు ఆయన చేసుకుంటాం మరి పెళ్ళి? ఎందుకు చేసుకోను? నేను చేసుకుంటా సార్. ఇద్దరు పాప కొడుకు ఉన్నారు, నేను పెళ్లి చేసుకుంటా. మరి ఇద్దరు పడుకునేటప్పుడు తెలీదా పాప కొడుకు ఉన్నాడని నీకు? ఓకే, నాకంతా తెలియదు మేడం. ఆమెకి ఏమైపోవాలి మేడం? నాకంతా తెలియదు. లుక్స్ కళ్ళు కలిసాయి అని చెప్పి కళ్ళు కలిసి ఒళ్ళు కలిపారు. నేను అన్నా మేడం ఓకే, వేరే వాళ్ళతో కూడా అంతా. అప్పుడు ఏమైపోయింది మేడం? సరే ఆవిడ విషయం వదిలే. ఒక అట్రాక్టివ్ ఫీమేల్ గా అన్నావు, ప్రాణ స్నేహితుడు నీకు తీసుకొచ్చి అన్నం పెట్టాడు, ఊర్లో ఎక్కడ ఉన్నవాడు, ఆ విశ్వాసం కూడా లేదా నీకు? అదే అతను చేసిన తప్పు. నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు మాట్లాడు. నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మాట్లాడుకో నువ్వు, అస్సలు మాట్లాడు. మాకు ప్రాణ స్నేహితుడు, అక్కడ ప్రాణ స్నేహితుడికి నువ్వు చేసే పని ఇదా? అన్నం పెట్టే చేయి నరికేస్తారా మీలాంటి వాళ్ళు? ఇప్పుడు నిన్ను వదిలేస్తాడు, మళ్ళీ వెళ్ళి అదే ఊర్లో పని చేసుకుంటూ ఉండు. చేసుకుంటావా? తీసుకొచ్చాడా నిన్ను ఊరి నుంచి? తీసుకొచ్చి నీకు చెయ్యంది ఇచ్చాడా? డబ్బిచ్చాడా? పని ఇచ్చాడా? అంటే నువ్వు ఆకలితో ఉన్నాడు, నీ కడుపు నిండా అన్నం పెట్టాడు. మరి నువ్వు చేసేది ఇదేనా? ఇంకా ఆకలి కావచ్చు, తీర్చుకున్నాడు. అంటే కడుపుకి ఆయన ఆకలి తీరిస్తే శరీరానికి ఈవిడ తీర్చింది ఆకలి, అంతేనా? సరేనండి, మీరు చక్కగా ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మనం. ఇంకా జీవితంలో ఆడదని మాటే వద్దు మేడం. పిల్లల్ని ఇప్పించాలి. పిల్లలు అంటే ఇచ్చేయండి అమ్మా. మరి మీరు ఇలాంటి పని చేస్తే ఎంత వయసు ఉంటుందమ్మా పిల్లలకి? పాపకి అయితే 4 years మ్యామ్, బాబుకి 6 years. చిన్న పిల్లలు కదమ్మా, ఇంకా వాళ్ళు ఏమైనా టీనేజర్సా? చెప్పు, ఆయన ఎట్లా సాగుతాడు ఇప్పుడు? తల్లి అవసరం ఉన్న పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఒక్కసారి తప్పు చేసే ముందు ఒక్క నిమిషం పిల్లల మొహాలు ఎందుకు చూడరమ్మా మీలాంటి వాళ్ళు? ఒకటి చెప్పండి అమ్మా, మీకు ఏదైనా తక్కువ చేశాడా మీ మొగుడు? ఏదైనా చేశాడా? బాగా చూసుకోలే. తిండికి ఏమైనా తక్కువ చేశాడా? నగలకు కానీ బట్టలకు కానీ నీ ఎంజాయ్మెంట్స్ ఏమైనా తక్కువ చేశాడా? మరి మొగుడికి మోసం చేయాలని ఎలా అనిపించిందమ్మా మీకు? ఎంత పెద్ద మోసం చేశాడు తెలుసా? మీరు సామాజిక నేరం చేశారు. ఒకటి సామాజిక నేరం కిందకి వస్తుంది తెలుసా? ఇది అక్రమ సంబంధం లీగల్ అనుకుంటున్నారేమో, అక్రమ సంబంధం కూడా లీగల్ కాదు తెలుసా మీకు? నువ్వు అన్మ్యారీడ్ అమ్మా? నీకు పెళ్ళయిందా? నువ్వు అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ వేరే వాళ్ళ భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు? ఎంత పెద్ద శిక్షలు ఉంటాయో తెలుసా? తెలిసే చేసినావా? ఏం చేద్దాం మేడం వీళ్ళకి? అడగండి సార్, బాధ్యుడు ఆయన కాబట్టి ఆయన్నే అడగండి. ఆయన ఏం చెప్తా చేద్దాం. చెప్పండి, మీరు ఎలా చేయమంటే అలా చేద్దాం. వద్దు సార్, అసలు వద్దు సార్. నాకు వద్దు అనేటప్పుడు అమ్మా పిల్లల మొహాలు చూడండి.
పిల్లల మొహాలు చూసి పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించు. పిల్లల్ని తీసుకుని మా అమ్మ తల్లి దగ్గర లేకుండా ఎలా పెంచుతావు? మా అమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి మా పిల్లలు సాకుంటాను. పిల్లలు కాబట్టి అంత ఎఫెక్ట్ పడలేదు. నగలు వద్దు, ఏమి వద్దు మేడం. ఏం పెద్దవాళ్ళు సార్, 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్ద తల్లి వయసు అవసరం ఉన్న వయసు వాళ్ళది ఇప్పుడు. అని ఏం చేద్దాం, తల్లి ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకు కూడా రేపు ఎఫెక్ట్ అయితే ఏమా బాధపడ్డం కాదమ్మా, తప్పు చేసే ముందు ఆలోచించాలి. ఇలాంటివి కేవలం శారీరక సుఖం కోసం ఇలాంటి తప్పులు చేస్తే పిల్లల భవిష్యత్తులు రేపు పొద్దున ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలే కదా ఇంత ఇలా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ. చెప్పు, అమ్మ నాన్న జాగ్రత్త చెప్తేనే కదా పిల్లలు మంచి దారిలో వెళ్ళేది. ఇలాంటి పనులు చేస్తా ఉంటే ఫ్యూచర్ లో మీ పిల్లలు కూడా ఇలాంటి పనులే చేస్తారు. అంతే మరి, వాళ్ళ జీవితాలు కూడా మీరే నాశనం చేసినట్టు అవుతుంది. వాళ్ళు తప్పు చేస్తే మనం సరిదిద్దాల్సింది, మనమే తప్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్తారు? చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నువ్వే నాకు తప్పు అయిపోయింది మేడం, నేను ఇంకెప్పుడు ఏం చేయను. ఆయనతో నేను పిల్లలు చూసుకున్నాను. అదే మీ ఆయన అడుగమ్మా, మీ ఆయన ఒప్పుకోవట్లేదు కదా. ప్లీజ్ బాబా, నేను ఇంకెప్పుడు వద్దు వద్దు వద్దు, ఇంకా చాలు, చేసింది చాలు, గనగారం చాలు. నలుగురిలో అసలు పేరు లేకుండా చేసిన నాకు వద్దు 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 ఇంకెప్పుడు చేయను బాబా, నేను వద్దు వద్దు. నలుగురిలో కాదమ్మా, ఇప్పుడు ఈ విషయం నీ ఒక్కడికే కదా తెలుసు. ఇప్పుడు మీ దాకా వచ్చింది మేడం, రేపు కోర్టు కేసు మా దాకా వచ్చింది, చక్కదిద్దుకుంటానంటుంది. పిల్లల మొహం చూసానా నువ్వు ఉండాలి, అర్థమవుతుందా? తెంచుకుంటే తెగిపోతుంది, కానీ పిల్లలంటూ ఉన్నారు కదా, ఆలోచించి కొంచెం నువ్వే పెద్ద మనసుతో వాడిని క్షమించి దగ్గర చేర్చుకో. అసలు ఇవన్నిటికీ మీ సంసారం కళ్ళారా చూసి నేను ఎలా మేడం ఇంక మళ్ళీ ఇది చేయాలి? సరే తప్పు అయిపోయింది అనుకో, ఈ ఒక్కసారికి పిల్లల మొహం కూడా చూడు. నువ్వు ఎలా అయితే తప్పును నీ కళ్ళతో నువ్వు చూసావో అదే విధంగా పిల్లల మొహం కూడా చూడు. సరే, ఈ సంగతి పక్కన పెడితే మరి ఇతని సంగతి ఏం చేద్దాం మేడం? చూడండి సార్, ఇంకేముంటాయి? కొంచెం అన్నా ఉందా నీకు? కొంచెం అన్నా ఉందా? ఇంకిత జ్ఞానం ఉందా? ఏం చేసినావు నువ్వు? ఎంత పెద్ద నేరం చేసినావు తెలుసా? కేవలం ఒక అక్రమ సంబంధం కాదు, నువ్వు ఒక పచ్చని సంసారాన్ని కూలగొట్టేసినావు. పచ్చని సంసారాన్ని కాదు, చెయ్యి అన్నం పెట్టే చెయ్యిని నరికేసావు నువ్వు, అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళ వల్లే మంచిగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎవరు నమ్మరు. ఓకే మేడం, మంచి ఫ్రెండ్ ఓకే, కానీ అమ్మాయి కూడా అతనికి మంచి వైఫే కదా, అదేమైపోదు. అలా వదిలే, నువ్వెందుకు తప్పు చేసినావు ఫస్ట్ అది చెప్పు. ఎప్పటికీ ఈ మీద తప్పు అని చెప్తున్నావు, నీ తప్పు లేదా? నువ్వు మంచోనువా? నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు, ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫర్దర్ గా? ఆయన ఏలుకోని అంటున్నాడు, ఈవిడికి అలా ఆయన కావాలంటుంది. మరి నీకెవరు కావాలి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? జైలుకి వెళ్దాం అనుకుంటున్నాడు మేడం. జైలుకి వెళ్తావా? 5 ఏళ్ళు సరదాగా లోపల ఉండొస్తావా? అక్కడ చూసుకో వేరే వాళ్ళని, జైల్లో లైటింగ్ చేసుకో. మగాళ్ళే ఉంటారు కదా సార్, మగాళ్ళు జైలు వేస్తారు కానీ ఆడాలు జైలు ఎందుకు వేస్తారు? ఇన్ని ఏమో చూసుకుంటారు, మొగోళ్ళని చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ ప్లేస్. వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, సంసారాలతో ఆడుకుంటారు. ఇలాంటి వాళ్ళు చీడ పొడుగులు మేడం సమాజానికి. చెప్పు, ఏం చేద్దాం? లోపలికి పోతావా? లేదు మేడం. మళ్ళీ ఇలా ఇంకో కాపురం కోలగొడతావా ఎవరిదన్నా బయట ఉండి? ఇంకా బయట పోలగొట్టాను, ఇక్కడ నుంచి బుద్ధిగా. ఇలాంటి వాళ్ళు దరిదాపుల్లో కూడా జీవితంలో ఎవరిని నమ్మకమ్మా, అర్థమవుతుందా? ఇలా చేస్తాను మేడం, నమ్మినారు. ఇప్పుడు చేశారు కదా, ఇంకా జీవితంలో ఎవరిని నమ్మకుండా ఇలాంటి వాళ్ళకి కదా, ఎలాంటి వాళ్ళకి అసలు చెయ్యూత ఇవ్వకుండా దూరంగా పెట్టుకో. మీ ఆవిడ నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, అర్థమవుతుందా? ఫ్రెండ్షిప్ చేయి, కానీ ఎంతలో పెట్టాలి ఫ్రెండ్స్ ని అంతలోనే పెట్టాలి. తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇలా జరుగుతుంది. ఫ్రెండ్స్ ఉండేంత వరకే ఉంచుకోవాలి, తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటారా? పిల్లల వరకు ఎవరిని తీసుకొని రాకూడదమ్మా, అర్థమవుతుందా? ఏదో తల్లి బిడ్డ కదా. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, నువ్వే తీసుకొచ్చి పెట్టావు అంటుంది ఇంట్లో. ఆయన ఏమంటున్నాడు, ఆవిడకి బుద్ధి లేదా అని అడుగుతున్నాడు. అంటే ఇటు అటు తిరిగి ఆవిడదే తప్పు నిజంగా, కానీ నువ్వు వదిలేయడం వల్ల ఆవిడ వదిలేయడం వల్ల పిల్లలు రోడ్డున పడతారు. తల్లి, తను మీ సైడ్ లైటింగ్ కొట్టేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు మీరు మీ హస్బెండ్ తో చెప్పాలి కదా, మీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు అని. ఎందుకు చెప్పలేదు? అది ఇక్కడ దాకా వచ్చేదా మీరు చెప్తే? ఆ రోజు భార్య కంటే ఫ్రెండ్ నే ఎక్కువ నమ్మాడు. నేనేం చెప్పినా నమ్మేవాడు కాదు అసలు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతనికే చెప్తాడు, అంత బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నారు. ఇతనికి కూడా కళ్ళు కప్పిపోయినా మేడం, ఫ్రెండ్షిప్ లో మునిగిపోయాడు. ఏమైనా చెప్పమంటే కూడా మా ఫ్రెండ్ కి చెప్పు, మా ఫ్రెండ్ కి ఇచ్చి పంపించు అని చెప్పేవాడు. చెప్పు అన్నావు కదమ్మా, బాగా అయిందా? మరి చెప్పడం మొత్తం చెప్పింది ఆవిడ, అన్ని మంచిగా మనసిప్పి అన్ని చెప్పింది. స్టార్టింగ్ నుంచి నడుస్తుందా మీ ఇద్దరి మధ్యలో? స్టార్టింగ్ అంటే ఏం లేదు సార్, స్టార్టింగ్ క్యాజువల్ గా ఉండేవాడిని, డైలీ వెళ్ళే కొద్దీ
ఎన్ని రోజుల నుంచి ఉంది మీది? మనసు పాడైంది. ఎన్ని రోజుల నుంచి ఉంది మీ ఇద్దరిది? ఒక 6 months. 6 months నుంచి. 6 months నుంచి కంటిన్యూగా రన్నింగ్ అవుతుంది మీ రిలేషన్. కంటిన్యూగా అవుతుంది. రిలేషన్ అనకూడదు, ఇది అక్రమ సంబంధం. రెగ్యులర్ గానా? మరి రోజు లంచ్కి వెళ్తాడని చెప్పాడు కదా సార్, లంచ్కి వెళ్ళి క్యారేజ్ తీసుకొస్తాడు కదా. అక్కడ ఈయనేమో కడుపుకు అన్నం తెస్తే ఆవిడ కొంటికి అన్నం పెట్టి పంపించారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు నువ్వే. కళ దించుకోవాల్సింది ఇక్కడ కాదు, మీ ఆయన దగ్గర. ఏడవడం కాదమ్మా, ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు చెప్పు. ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చేయను బాబా, నన్ను నమ్ము. ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు పని చేయను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఈ ఒక్కసారికి నమ్మమ్మా, ఎందుకంటే నమ్మి వదిలేసుకుంటానంటే నీ భవిష్యత్తు కాదు, నీ పిల్లల జీవితం పాడైపోతుంది. రోడ్డున పడిపోతారు పిల్లలు. ఎంతైనా కూడా తల్లి సాటి రారు ఎవరు, అర్థమవుతుందా? అండ్ ఇలాంటి చీడ పురుగులే దగ్గరికి కూడా రానియొద్దు. వాడిని అర్జెంటుగా బట్టలు సర్ది ఊరు పంపించేసి, ఇంకెవ్వరిని కూడా ఇంటి వరకు తెచ్చుకోమాకు నువ్వు. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏం పడుతున్నాయి? ఎవరికైనా ఎందుకు తెలుస్తుంది, నువ్వు చెప్తే తెలుస్తుంది. కాపురం పాడు చేసుకోవడానికి ఊరికి పోతాడు, ఊరికి పోయిన తర్వాత చెప్పుకుంటా ఉంటాడు. మేము దానికి తగినట్టు మేము గ్యారెంటీగా రాయిచ్చి మీకు ఇస్తాం. టెన్షన్ పడే అవసరం లేదు. ఆయన మళ్ళీ ఈ విషయం ఎక్కడన్నా బయట పెట్టింది అనుకోండి, బొక్కలో పోతాడు, అది డైరెక్ట్ పోతాడు. ఎక్కడన్నా చెప్తావా ఈ విషయం? చెప్తే మాత్రం 5 ఏళ్ళ లోపల నీవి కాదనుకో, 5 ఏళ్ళ నుంచి ఇంకా పెరగొచ్చు అవి, అర్థమవుతుందా? ఇంకెవ్వరి జీవితాల్లోకి ఇట్లా దూరం అవుతుంది, అర్థమవుతుందా? ఇద్దరికి సారీ చెప్పి లైఫ్ లో క్షమించమని ఫస్ట్ నీ స్నేహితుడిని అడుగు. వద్దు, నువ్వు మాట్లాడద్దు. నేను ఏదో మంచిగా అనుకున్నా నీకు, అసలు నువ్వు మాట్లాడద్దు నాతో, వెళ్ళిపోయి ఇంకా నువ్వు మాట్లాడద్దు. నిన్ను క్షమించను, నువ్వు వెళ్ళిపో. నా తల్లి నువ్వు ఎప్పుడు కనిపించను. ఆ బట్టలు కూడా నువ్వే తీసుకొని వెళ్ళి అర్జెంటుగా అతని ముందు ఇంట్లోంచి పంపించి నీ భార్యని నీ దగ్గర పెట్టుకొని ఆవిడికి బుద్ధి చెప్పు. నువ్వు కూడా జీవితాంతం ఆయన క్షమించమని అడగమ్మా. నువ్వు చేసిన చిన్న చిత్కా తప్పు కాదు, చాలా పెద్ద తప్పే చేసావు నువ్వు. లైఫ్ లో ఒక ఛాన్స్ ఇచ్చేసాయి ఉంటది, ఇంకోసారి చేస్తే అప్పుడు ఛాన్స్ కాదు, క్షమించి ఛాన్స్ ఇవ్వు. ఇది మీది పునర్జన్మ అనుకోండి, ఎందుకంటే దీని తర్వాత మీ డైవోర్స్ ఉండేది, విడాకుల జన్మ ఉండేది. ఇప్పుడు పునర్జన్మ ఇచ్చినట్టు మీకు మళ్ళీ తన జీవితంలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసిండు అన్నట్టు. ఇప్పుడు భర్త వదిలేసిన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసమ్మా అడదాంది. నీకు తెలుసా, ఆయన అన్ని తీసుకొచ్చి ఫెసిలిటీస్ నీకు ఇవ్వడం వల్ల ఆ లోటు నీకు తెలియలేదు. బయట ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది, చూడు ఒంటరి మహిళలు ఎంత కష్టపడుతున్నారు. భర్త అన్ని విధాలుగా తెచ్చి తిని పెడుతుంటే, నీకు తినిపిస్తుంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసామన్నమాట ఇలాంటి పని. కానీ ఒకటి, భర్త మంచం మీద ఉన్నా కూడా భర్త ప్లేస్ భర్తదే ఉంటది. ఒక్కసారి ఆ మంచం మీద ఉన్న భర్త కూడా లేకపోతే సమాజం ఎట్లా చూస్తుంది తెలుసా ఒక మహిళని? భర్త లేని లైఫ్ వేస్ట్ అండి, గౌరవమే ఉండదు మా సమాజంలో. ప్రతి ఒక్కడు ఎంత చులకనగా చూస్తాడు తెలుసా. భర్త ఉండగానే ఇలాంటి వాడు చూశాడు. ఇలాంటి వాళ్ళు 100 మంది రోజుకి నిన్ను కావాలనుకుంటారు. వాళ్ళని ఏమని పేరు పెట్టి పిలుస్తారో నీకు తెలుసు అనుకుంటాను కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంక. మళ్ళీ జీవితాంతం మీ ఆయన కాళ్ళ మీద పడి అడుగు, నేను తప్పు చేశాను అని. ఇదే తప్పు ఆయన చేస్తే నువ్వు ఉంటావు ఆయనతో? ఇదే నీ స్నేహితురాలతో ఆయన సేమ్ ఇదే పని చేస్తే నువ్వు ఉంటావా? కదా, మరి నీలాంటి మనసే కదా ఆయనది కూడా. చాలా పెద్ద మనసు చేసుకొని క్షమించేశారా? మళ్ళీ నీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం. ఆయన జీవితం మాత్రం పాడు చేసుకోవద్దు, పిల్లల జీవితం పాడు చేయొద్దు. ఒకటి MOU రాయించుకుందాం మీరు ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో. అతనితో ఒకటి రాయించుకుందాం. ఫ్యూచర్లో ఏదైనా కూడా అది సాక్ష్యంగా ఉంటుంది. మీ ఇద్దరు పర్సనల్గా పెట్టుకోండి. అది ఎప్పుడన్నా మళ్ళీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అది బయటకు తీయండి. సరే, ఓకేనా? కానీ ఒక్కటి చెప్తున్నా నీకు, ఎస్పెషల్లీ 498 అనేది తీసేసిన సెక్షన్. IPCలో 498 ఉండే అక్రమ సంబంధం ఎవరితోనైనా పెట్టుకుంటే క్రిమినల్ కేసులో 80. కానీ సుప్రీంకోర్టు 2018లో తీసేసింది అది. దాని తర్వాత విడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎవరి భార్యని, ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ని, ఎవరితో పడితే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, లీగల్ అని చెప్పేసి. కానీ BNS వచ్చిన తర్వాత సెక్షన్ 84 గూగుల్ చేసి చూసుకో. దాంతో ఒక పెళ్ళైన స్త్రీ, పెళ్ళైన ఒక భార్యని, ఎవరిదైనా భార్య కానీ ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇండైరెక్ట్గా
498 అనేది వచ్చేసింది అన్నట్టు, 497 అనేది వచ్చేసేసినట్టు. ఇండైరెక్ట్గా 497 అనేది సెక్షన్ 84 రూపంలో వచ్చేసింది మళ్ళీ తిరిగి. అది అందరు గ్రహించాలి. ఓకే సార్, నెక్స్ట్ టైం అయితే ఇంకా ఏ తప్పు నువ్వు ముందు అర్జెంటుగా మూట ముడి సర్దుకొని మీ ఊరు వెళ్ళిపోను ఫస్ట్. ఇలాంటి బుద్ధులు ఇంకెక్కడ ప్రదర్శించుక, అర్థమవుతుందా? అది ఓకేనా? మీరు అంతా మర్చిపోయి మామూలుగా ఉండండి, అర్థమవుతుందా? మీరు కూర్చోండి, మేము పేపర్ తెప్పిస్తాం, సంతకాలు పెట్టుకొని పేపర్లు తీసుకొని పోండి. ఇతనికైతే ముందు ఊరికి పంపించేసాయి. ఇలాంటి ఫ్రెండ్స్ని ఎవరిని కూడా దరిదాపున కూడా రానివ్వకు, ఎస్పెషల్లీ మీ వైఫ్కి, మీ వైఫ్ దరిదాపుల. సరే.